ఇప్పుడు పవర్లో ఉన్న ఎమ్మెల్యే అవని కార్యకర్త అవని సీఎం అవని వాళ్ళ మాటే డిపార్ట్మెంట్ వింటారు. డిపార్ట్మెంట్ మనం తప్పు పట్టడానికి లేదు. దే ఆర్ వెరీ గుడ్. యాక్చువల్గా ఏంటంటే మనం ఈ రోజున స్టేట్లో కానీ సెంట్రల్లో ఉన్నామంటే సెంట్రల్లో బార్డర్ మిలిటరీ, స్టేట్లో పోలీసుల వల్లే. కానీ బట్ ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇలా ఎందుకు మారుతుందంటే కేవలం పొలిటికల్ ప్రెషర్. నెక్స్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది బైబుల్, ఖురాన్, భగవద్గీత అని అనుకుంటున్నారా వీళ్ళు ఏమన్నా? మాట్లాడితే దావోస్లో కూడా అదే చూపిస్తున్నారు, ఎక్కడైనా అదే ఉంది. మరి సంక్షేమ పథకాలకి 9 నెలలు అయిపోతుంది, ఎక్కడా కూడా ఆచితూచి కూడా చేయట్లేదు, ఎందుకంటారు? సంక్షేమ పథకాలు అనే దానికి ఆయనే 6 గ్యారెంటీలు అని అన్నారు. 100% ఆ 6 గ్యారెంటీలు ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. పైగా ఏమనంటే రాష్ట్రంలో నిధులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, దానివల్ల మేమేమీ చేయలేకపోతున్నాము. దాన్ని అంటారు రీఎస్టాబ్లిష్ చేసి మనీని గ్రోత్ చేసిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు. ఏ నాయకుడు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే కేంద్రం అండున్నప్పుడు కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవాలా, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయాలా. కాబట్టి అసమర్థత మాటలు, అసమర్థత ప్రభుత్వం. నెక్స్ట్ ఏదైతే దావోస్ వీళ్ళు వచ్చారు, అక్కడ ఈసారి కర్ణాటక, తెలంగాణ తీసుకెళ్ళిపోయింది కంపెనీస్ కూడా. వీళ్ళు ఉత్త చేతులతోనే వచ్చారు. తొలిగా అడిగి పడింది అంటున్నారు, కానీ అక్కడ అసలు ఎక్కడా పారదర్శకత్వం లేదు. రెండోది చూసుకుంటే కేంద్రం సపోర్ట్ లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసినప్పుడు ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు, ఇటుపక్క మోడీ గారు, ఇటుపక్క బాబు గారు. ఎన్డీఏ కూటమి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఎన్డీఏ కమిటీ వేడుక చూస్తుంది సార్. ఎందుకంటే తెలుగుదేశంతో ఎన్డీఏ కూటమి ఉన్నా కూడా 100% దే ఆర్ సపోర్టింగ్ టు ద జగన్మోహన్ రెడ్డి గారు. బికాస్ ఆఫ్ రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత సంఖ్యాబలం వీళ్ళకి లేదు. మండల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా వీళ్ళకున్న సంఖ్యాబలం వాళ్ళకి లేదు. కాబట్టి దే ఆర్ వెయిటింగ్, దే ఆర్ షోయింగ్, దే ఆర్ అబ్జర్వింగ్ వాట్ ద స్టేట్ అని. చెప్తున్నారు సార్. ఇదే అంశం చూసుకుంటే సంక్షేమం అమలుకి లోకల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి అంశాలు కోడ్ అమల్లో ఉంది, మేము తర్వాత చేస్తాము, జూన్ నుంచి చేస్తాము అంటారు. ఇవన్నీ అమలు అవుతాయా సార్? దేర్ ఏంటంటే ఇప్పుడు పాసింగ్ క్లౌడ్స్ అంటారు, తెలుసా మీకు? పాసింగ్ క్లౌడ్స్ అంటే దాని అర్థం తెలుసా మీకు? మబ్బులు అలా వెళ్తూ ఉంటాయి. వీళ్ళ మాటలు కూడా అంతేనండి. ఇంకేంటి నెక్స్ట్ చూస్తున్నారు కదా సార్. మరి 9 నెలలు అవుతుంది కదా దగ్గర, మరి సంవత్సర పాలన కూడా దగ్గర పడినట్టే. ఈ సమ్మర్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. మళ్ళీ కొత్త ఎకడమిక్ ఇయర్స్ అవుతాయి, మళ్ళీ రైతులు కొత్తగా మళ్ళీ పంటలు వేస్తూ ఉంటారు. మరి ఎక్కడ అన్నదాత సుఖీభవ ఎక్కడ, తల్లికి వందనం ఎక్కడ, పిల్లలకి 15,000 అన్నారు, ఎక్కడ ఇవన్నీ? సార్ అవేమీ చేయలేను, నా దగ్గర నిధులు లేదని చెప్పేశాడండి చంద్రబాబు. ఆయన గవర్నమెంట్ నుండి తీసుకున్న పర్సనల్ అమౌంట్తో వరల్డ్ టూర్స్ తిరుగుతున్నాడు, ఏమీ తేవట్లా. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయలేని చెప్పేశాడు. ఇంకా జనాలకు అర్థమైపోయింది ఆయన మాటలు నిజం కాదు, అన్నీ అబద్ధాలు, ఆయన ఏమీ చేయలేడు. సరే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళల్లోనే అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ర్యాంకింగ్ వేశారు, ఎమ్మెల్యే మినిస్టర్ ర్యాంకింగ్ వేశారు. ఎమ్మెల్యే మినిస్టర్ ర్యాంకింగ్ వేసినప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తికి పాయింట్స్ ఎక్కువ వేసి పవన్ కళ్యాణ్ తక్కువ వేశారు. వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడు, 14 పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారు 2-3 సార్లు ఫోన్ చేయడంతో ఆయన ఫోన్కి అందుబాటులో లేకపోవటం, నాదళ్ళ మనోహర్ గారికి ఫోన్ చేస్తే నాకు నడువు నొప్పిగా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిస్తానంటాం. 14 పుణ్యక్షేత్రాలు చేసేసుకుని మళ్ళీ ఇండియా వచ్చాక మొన్న ఒక రియాలిటీ షో జరిగింది. అదైతే నాకు తెలిసి నా జీవితంలో ఇంత వరస్ట్ రియాలిటీ షో నేను ఎప్పుడు చూడలే, మ్యూజికల్. అది కేవలం ఇన్కమ్ కోసం శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఫండింగ్ తీసుకోవడానికి, వాళ్ళకి ఇన్కమ్ కావాలి ఏదో రకంగా. అందుకని ఆ మ్యూజికల్ నైట్ ఎస్ఎస్ తమన్, నందమూరి తమన్ అంటే ఇంటి పేరు మారిందంటే దాని అర్థం ఏంటండి? తండ్రి మారిపోయినట్టేగా. అంటే వీళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే మీరు ఆలోచించుకోండి. రీసెంట్గా జరిగిన స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఇన్కమ్ సోర్స్, ఇంకేముంది అంటే ఆ టైంకి ఆ ప్రోగ్రామ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దానివల్ల ఉపయోగం ఏంటి? వీళ్ళలోనే 100% డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. రేపో మాపో డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు బయటికి రావడం జరుగుతుంది. కూటమి లాంగ్ స్టాండర్డ్ ఉండదు. 15 ఏళ్ళు మీతో కలిసి ఉండాలి బాబు గారు, మా విజనరీ, మాకు మార్గదర్శనం ఈయనే చెప్పారు కదా సార్. సార్ అసలు బాబు గారు అంటే ఆయన విజనరీ, ఆయన నమ్మడం ఎవరు నమ్మరు సార్. అయిపోయింది, ఆ శతకం అయిపోయింది. ఎందుకంటే బాబు గారు అనే వ్యక్తి ఇచ్చిన హామీలు ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు సార్. ఈస్ నాట్ ఏ స్ట్రైట్ లీడర్. మీకు అర్థమైందా?
జనాల నుండి వచ్చిన లీడర్ కాదు. అర్థమైందా మీకు? జనాల నుండి వచ్చిన లీడర్ ఎవరు అంటే చెప్పండి పేర్లు. జనాల గుండెల నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. చెప్పండి. నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆయన జనాల నుండి వచ్చిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, జనాలు గుండెల నుండి వచ్చిన వ్యక్తి. అలాగే ఇప్పుడు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లీడర్షిప్ అంటే ఇది సార్. స్ట్రైట్గా రావటం, బ్యాక్ సైడ్ నుండి రావటం అనే దానికి తేడా ఉంది కదా. ఫ్రంట్ గేట్కి బ్యాక్ గేట్కి డిఫరెన్సియేషన్ ఉంది. ఈయన ఫ్రంట్ గేట్ లీడరా, బ్యాక్ గేట్ లీడరా? నెక్స్ట్ రెడ్ బుక్ పర్వం ఇంకా కొనసాగుతుందా? ఎందుకని ఇలా ఇబ్బందులు పెడుతున్నారు? సంక్షేమం అమలు చేయమంటే డైవర్షన్ చేసి ఇలాంటివి ఎందుకు మొదలు పెడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు వచ్చేసరికి భయభ్రాంతులు చేయడం, పార్టీని విస్మరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇదే బాపతి. ప్రతి కార్యకర్తకి కడుపు మీద కొట్టడం, ఆడు ఏదైనా పని చేసుకుంటే ఆడు షాపుల మీద పడటం, లేకుంటే ఇంకోటి చేయడం. ఇది తప్పితే ఇంకేరే రాజ్యం ఏం లేదు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రజలకు సంక్షేమం లేదు, ఏమీ లేదు. ఏది ఆడవాళ్ళకి 1500 అన్నారు, ఇంత మటుకు బలేదు. లేదు అమ్మఒడి అన్నారు, అది ఇంత మటుకు లేదు. ఈ పాలన గురించి ఏం లేదు. బుక్ తెరిచారు, రెడ్ బుక్. ఇక మొదలుపెట్టి ఒకరినొకరు అరెస్టులు చేసుకుంటాం. ఇదే రాజ్యాంగం అయిపోయింది. అంటే సార్ ఇప్పుడు కేంద్రం గతంలో జస్ట్ యాజ్ ఏ సపోర్ట్గా ఉన్నప్పుడే అన్ని సంక్షేమ పథకాలు అమలైనప్పుడు ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు? ఇప్పుడు ఏముంది సార్, వైన్ షాపులు ఉన్నాయి, వాళ్ళ షాపులే. మనకి ఇంతకుముందు గవర్నమెంట్ ఉండేవి, అది ప్రభుత్వానికి వచ్చేది ఆ డబ్బు కానీ ఏది కానీ. ఇప్పుడు మన కార్యకర్తలకి వాళ్ళకే వెళ్తున్నాయి అవన్నీ. మనకేం రావు, అది వాళ్ళ కార్యకర్తలకు వెళ్తూ ఉంటాయి. గమనిస్తూ ఉన్నారు. స్వయంగా చంద్రబాబు గారే సంక్షేమం అమలు చేయాలంటే భయం వేస్తుంది, ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు. మరి ఎందుకు ఈ దొంగ కేబినెట్ మీటింగ్లు ఇవన్నీ ఎందుకు? మరి హామీలు చెప్పినప్పుడు 6 హామీలు అని చెప్పినప్పుడు అప్పుడు తెలుసు కదా సార్, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత చేస్తున్నప్పుడు అప్పుడు తెలియాలిగా. మరి ఇప్పుడు నాకు వల్ల కావట్లేదంటే ఎలాగా? జనాలందరూ ఓటేసిన తర్వాత వల్ల కాలేదంటే ఎట్లాగా? గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు రావట్లేదని హేళన చేసిన ఈయనే ఈ రోజు 10-15వ తారీఖు వచ్చిన జీతాలు రావట్లేదు. ఎందుకంటే కూడా రాలేదు సార్, కొంతమందికి జీతాలు ఇప్పటికీ రావట్లే. ఇప్పటికేం తొందరగా జీతాలు ఏం రావట్లేదు. ఇవాళ 17వ తారీఖు 18వ తారీఖు ఇప్పటికీ రావట్లే, అలాగే ఉంది. ఎలా ఉంటుంది సార్ మరి తదుపరి ఈ కార్యాచరణలకు సంబంధించి ఎటువంటి అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏంటి అసలు ఈ అంశాలు? ఏం లేదు సార్, ఒక 3 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎప్పటికీ అలా ఎప్పుడు మెదలకుండా ఉన్నా కూడా వాళ్ళు ఇంతకింతకి పెరిగిపోతూనే ఉంటారు. ఆ బలం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. గమనిస్తున్నారు. తల్లికి వందనం లేదు, రైతులకు పెట్టుబడి సాయం లేదు, ఏమీ చేయకుండా ఇలాగ అరెస్టుల పర్వం ఎన్నాళ్ళు చేస్తారు? వాళ్ళకి ఇంకా ప్రజెంట్ అదే ఈ అణిచివేత అనేది. ఎంతసేపు వాళ్ళ మీద కేసులు పెట్టి అణిచివేయడం, వాళ్ళకి ఏదన్నా ఆస్తులు కానీ ఏదైనా ఉంటే వాటిని ధ్వంసం చేయడం, లేదా ఇళ్ల మీద రాళ్ళు వేయడం, లేకుంటే ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారం చేసుకుంటే వాటి పొట్టగొట్టడం, ఇలాంటివి తప్పితే ఇంక వేరే కార్యక్రమాలు ఏమి లేవు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పారు, మరి ఏంటి ఆయన సైడ్ అయిపోయారు, ఆయనకే పదవి లేదంటారా రేపు? ఆయన కూడా ఏం మేలకుండా ఉంటున్నాడు కదా సార్. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏమో తీర్థయాత్రలు అంటాడు, 4 రోజులు జ్వరం అంటాడు, 2 రోజులు తీర్థయాత్రలు అంటాడు. ప్రశ్నిస్తే బాగుండేది. ఆయన కూడా అన్యాయం జరగనేమన్నారా? కిరణ్ రాయల్ గారి విషయం ఏమీ తేల్చలేదు ఏంటంటారు? దాని ముందుకే రావట్లేదు. ఆయన వచ్చి దాని గురించి మాట్లాడట్లేదు. అసలు దాని గురించే మాట్లాడట్లేదు ఆయన. పెన్ డ్రైవ్ ఏదో ఈయన దగ్గర ఉందంట, అది అంటున్నారు కానీ మనకు ఇంకా పూర్తిగా తెలియదు. అది అంటే ఈయన బ్లాక్మెయిల్ చేస్తాడా ప్రభుత్వాన్ని? చూద్దాం సార్, ఇంకా వెయిట్ చేద్దాం 2 రోజులు. అది సార్ ఏమంటారు సార్, ఏమంటారు ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? మొత్తం 9 నెలల్లో మొత్తం రాష్ట్రం మొత్తం 5 ఏళ్ళలో మమ్మల్ని నాశనం చేసామన్నారు. మొత్తం టీడీపీలో మొత్తం నాశనం చేసింది వాళ్ళు. 9 నెలల్లో వాళ్ళు ఏం చేయాలి? ఏం అర్థమవుతుందా? సూపర్ 6 అన్నారు, 7-6 అన్నారు, ఒక్క పథకం లేదు, 10 లేవు. ఎంతసేపు ఉన్నోళ్ళు మొత్తం అరాచకం. ఈ గొడవలో ఎవరు నష్టం చేస్తారు? ఎవరు చూస్తాం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు? మేమనే ఈ ప్రతీకారాలు రాజకీయాలు అందరూ ఒకటే. ఇవాళ మేము గెలిచారు, రేపు వాళ్ళు గెలుస్తారు, అందరూ ఒకటే. ఏ పార్టీ అయినా మాకు అందరూ ఒకటే. ప్రజలు మేము కార్యకర్తలు, మేము నాయకులు కదా, మాకు డబ్బు లేదు. సరిగ్గా నిలబడిన వాళ్ళు శుభ్రంగా పెద్దల కార్యక్రమం అందరూ చేయాలి శుభ్రంగా. ఏం చేసే 9 నెలలు నువ్వు? ఒక బండ డబ్బులే, బండో దిక్కుమాల బండ ఎవడిచ్చాడు? అది ఇక్కడ లేదు. మీరు ఏం చేస్తున్నారు? ఊరికే మోసం అండి మీరు చేసే పనులు. ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తారు? వచ్చి మొత్తం ఏమన్నా 5 లక్షల పుస్తకాలు కొనుక్కొని బుక్కులు చదవని మంచి పని చేయాలండి ఎవరైనా. మేము కాపులం, ఆయన కాపే. ఈ పార్టీలు పిచ్చలు వద్దండి. ప్రతి మందికి ఉపయోగపడితే ప్రతి మనిషికి ఉపయోగపడినాడు నాయకుడు. మహిళల విషయంలో కూడా కిరణ్ రాయల్ గారి విషయం తేలలేదు. ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ అన్నాలు చేస్తారు. ఏమండి అవి చేస్తారు, కొద్దిగా తేలేదు కానీ మనం అంత లోతుగా వెళ్ళకూడదు, అందుకని చెప్తున్నా. దానికోసం కాదు కానీ మిగతా ఇక్కడ లోకల్ పార్టీకి మాకు ఇక్కడ వాళ్ళండి మా వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఆయన మంచి నాయకుడు మేము అనుకుంటున్నాం. అది ఎన్నో కేసులు పెడతారు, అది తప్పలేదు. ఏం పెట్టారు ఏం లేదో మాకైతే తెలియదు. కార్యకర్తలు మేము మాది గన్నవరంలో. ఏం చేయండి కానీ మీరు శుభ్రంగా చక్కగా ఉండి పరిపాలన చేయండి, అందరూ మాకు బాగుంటుంది. అది సాక్షులు కూడా ప్రభావితం చేసి తీసుకొచ్చి మరి ఏదో స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు, సంబంధం లేని వాళ్ళు అంట. ఎవరు తెలుసు సార్ మాకు? ఆ సత్యంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేశారు. మాకు చెప్పలేదు స్టేట్మెంట్లు, మళ్ళీ కోర్టు, మళ్ళీ బెయిల్. ఇవన్నీ పెద్దలతో జరుగుతాయి సార్, మాకేం తెలుసు?
మా పిచ్చి ఏంటంటే మాకు జగన్ కావాలి, మా నాయకు మాకు వంశీ గారు ఉన్నారు, 2 సార్లు చేశారు, మా తప్ప ఏం జరుగుతుంది ఎవరిని తెస్తారో మాకు తెలియదు సార్. దావోస్ వీళ్ళు కూడా రెడ్ బుక్ తీస్తున్నారు ఈయన మొన్న. బుక్ తీనే రెడ్ బుక్ అంతకన్నా బుక్కులు తెస్తారు. బుక్లో సెక్షన్లు ఎన్ని ఉన్నాయి, అన్ని సెక్షన్లు వస్తాయి. ఈ టైం వద్దండి, టైం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా గిర్రం మళ్ళీ వస్తాయి, మళ్ళీ గెలుస్తారు. ఆ ప్రజలు ఏం చేశారో, నిజం గెలిచారో ట్యాంపరింగ్ గెలిచారో ఆ దేవుడికే తెలియాలి, అందరూ తెలియాలి. పాపం కొన్ను మోడీ గారు చేశారు, ఇంకోటి ఓట్లు మొత్తం వేశారు, 10% ఓట్లు. ఓట్లు అయితే ఏం లేదు. కార్యకర్తలకి పార్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉండబోతుంది సార్? అరెస్ట్ అయిన కార్యకర్తలు అందరూ ఇబ్బంది కాదు లేదు సార్, చేస్తున్నారు. కాకపోతే కొంచెం వీళ్ళు ఎవరు వస్తారన్నా ఈ గప్పు నుంచి భయపడుతున్నారు కండి. భయపెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు, కొద్దిగా ఆగుతున్నారు. దానికోసం ఏం చేస్తా చేయండి. అది అనుకుంటే ఏమనిపిస్తుంది, ఈ యొక్క వ్యవహారం ఏంటి, అసలు ఈ యొక్క లైన్ లిస్ట్ పెట్టుకుని మరీ రెడ్ బుక్ అమలు చేస్తున్నారు, సంక్షేమం గాలికి వదిలేశారు ఎందుకంటే? సంక్షేమాన్ని గాలికి వదిలేశారు కాబట్టి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. ప్రజలకి ఎక్కడ సమాధానం రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సి వస్తుందో అని ఇలాంటి కొత్త కొత్తవి చేసి డైవర్ట్ చేస్తున్నారు ప్రజల్ని. అంత మంచి ఏమీ లేదు. తప్పుడు కేసులు బనాయించి నిజమైన రాజ్యాంగం చేసేవాడైతే వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని కాదు. రాజకీయాన్ని రాజకీయంగా నడపండి, దాన్ని కక్షపూరితమైన రాజకీయాలకు తీసుకోకండి. ఏ పార్టీ అయినా అది మంచి పద్ధతి కాదు. ఏంటి సార్, ఏంటి ఈ లిస్టు రాసుకుని ఆ బుక్ ఒకటి చూపిస్తున్నారు, దావోస్లో కూడా అది కామెడీ అయ్యింది. కంపెనీల కోసం వీళ్ళు రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటే జనం అందరూ నవ్వుతున్నారు ఎందుకంటే? పరిపాలన చేయటం రాక పరిపాలన తప్పుదోవ పట్టించడానికి రెడ్ బుక్ అని రాసుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు. రాజకీయంగా మాట్లాడితే పర్వాలేదు, వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు. ఇది ఇవాళ ఈ గవర్నమెంట్ వస్తే రేపొద్దున ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాగే చేయమని వీళ్ళే నేర్పుతున్నారు. చంద్రబాబు నాయుడే నేర్పుతున్నాడు. మళ్ళీ రేపు మీరు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అట్లా చేయండి అని. ఎన్నాళ్ళు చేస్తారు సార్ డైవర్షన్స్, ఎన్నాళ్ళు చేస్తారు? మహా అయితే సంవత్సరం చేస్తారు, తర్వాత ఏంటి? ప్రజలు గమనిస్తున్నారు కదా, సంక్షేమంకి 8 నెలలు అయిపోయింది అప్పుడే. ఇలాంటి పాలిటిక్స్ మద్రాసులో కూడా నడిచినాయి. అవి ఎక్కువ కాలం నిలవలేదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అదన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చేయడానికి లేక ఇలాంటి తప్పుల కేసులు, మైండ్ డైవర్టింగ్ చేయడం కోసం వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, వీళ్ళ వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క మేము అధికారంలో ఉన్నామని అహం చూపించుకోవడానికి చేస్తున్నారు తప్ప ఇది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టారు, సంక్షేమ పథకాలు చెప్పారు, ఎక్కడా కూడా 2 పథకాలు పారదర్శకంగా అమలైన దాఖలాలు లేవు. అసలు మధ్యతరగతి అడగడానికి వీలు లేకుండా సచివాలయంలో ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే తప్పు. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీకు తెలియదండి, 600 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ఒక్కటి అమలు జరగలేదు. మళ్ళీ మొన్న చెప్పిన అబద్ధాలన్నీ నమ్మారు కదా. నమ్మి ఓటేసింది ఎవరు? ప్రజలే కదా. అనుభవించాల్సిందే. రాష్ట్ర దౌర్భాగ్యం అది. ఇప్పుడు ఒక దొంగతనం చేసి ఇచ్చేస్తున్నాడు అని అంటే ఆ దొంగనే మళ్ళీ నువ్వు అధికారంలో తీసుకొస్తే మనదే తప్పు, ప్రజలదే తప్పు, ఓటేసిన ప్రజలది తప్పు. ఎవరు తప్పు అనాలి? అంతే కదా. అతను నమ్మావు, అతను మోసగాడని తెలుసు, ఎన్నో చెప్తాడు, చెప్పినా అయ్యా అమలు జరగలేదు ఎప్పుడు. కానీ అటువంటి వ్యక్తికే మళ్ళీ మీరు ఓటేసి ఇచ్చేశారు. అనుభవించాల్సిందే 5 ఏళ్ళు. ఆ అధికారాన్నే అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇవన్నీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అహంకారపూరితంగా కొత్త రాజకీయం నడుపుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నా కానీ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు వంశీ గారు? అది రాజ్యాంగం రెడ్ బుక్ అని వాళ్ళే చెప్పారు కదా. స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, మేము పరిగెత్తిస్తాం, కడ్డారు కొడతాం, ఇట్లా చేస్తామని చెప్పారు. అదే అమలు జరుగుతున్నారు. ఇదైతే చేస్తున్నారు, హామీలు ఇచ్చినవి మాత్రం అమలు జరగట్లేదు. కరోనాలో ఉన్నప్పుడు అప్లై అయినాయి కదా సార్, ఇప్పుడు ఏం లేదు కదా, అలాంటి స్థితి ఏం లేదు కదా మన రాష్ట్రంలో. ఎందుకని ఇంకా లేట్ పడుతుంది? ఏమండి, పెట్టేవాడికి దాతృత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా సంక్షేమం అందించాడు. ఎవరికి పేదలకి ఇచ్చేయకుండా అన్నీ అందించాడు. కానీ పెట్టే మనసు ఆ రాజుకు ఉండాలి, పరిపాలించే రాజుకి. అసలు పెట్టే మనస్తత్వం లేదు, ఎగడొబ్బే మనస్తత్వం. ప్రజలకి స్కూళ్ళు చదవకూడదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, సంక్షేమం అందకూడదు అనేటువంటి అటువంటి వ్యక్తికి మనం ఓట్లేసి మళ్ళీ అతన్నే మనం అడుగుతున్నాం. మనకి సిగ్గుచేటు. ఈసారి అన్న బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని మారుస్తారని మేము చూస్తున్నాం. సనాతన ధర్మం కాపాడడానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్ గారు. కిరణ్ రాయల వ్యవహారం ఏమీ తేలలేదు, మరి మహిళలకు అండగా ఉంటున్నారు, మహిళలనే వేధిస్తున్నారు వాళ్ళ పార్టీలో. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మాట్లాడతారు. ఆయన మాటలకే పరిమితం కానీ చేతలు కాని వ్యక్తి అని అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు గారిని అడగాలి, మరి ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఆ రాయల గురించి అడగాలి, ఆ కేసు గురించి అడగాలి, అవి పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. సనాతన ధర్మాన్ని వృద్ధి చేసేవాడు. ఎన్నో గుళ్ళు మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నాడు? మణిపూర్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఖండించారా? మరి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈయనన్నీ ఉట్టి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు ఊగుతా మాట్లాడిపోతే అతనికి ఒక క్రేజ్ వస్తుంది. దగ్గర సంవత్సరం పాలన అవుతుంది కదా సార్, మరి సంక్షేమం సంగతి ఏంటంటారు? గాలికి వదిలేశారు. దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసమే ఇట్లాంటి కేసులు అయ్యి పెడుతున్నారు.